దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నామంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మన యొక్క నిరీక్షణ ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన వచ్చే రెండో రాకడలో మనందరము కూడా ఆయనతో పాటు ఎత్తబడేటువంటి కుటుంబముగాను, ఎత్తబడేటువంటి సంఘముగాను, సార్వత్రిక సంఘములోని సభ్యులుగాను మనం ఉండాలి. అదొకటే మన నిరీక్షణ. అయితే ఈ దినాన్న ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు పురుషులే కాదు, అపోస్తులే కాదు, శిష్యులే కాదు, అనేక మంది స్త్రీలు కూడా దేవుని యొక్క పరిచర్య చేశారు. మగ్దలేని మరియమ్మ గారు, మార్తమ్మ గారు, 7 దేములు పట్టినటువంటి మరియా, ఇలా అనేక మంది పరిచర్య చేశారు. అదేవిధంగా అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో అనేక మంది స్త్రీలు దేవుని యొక్క పరిచర్యలో ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థముగా దేవుని యొక్క పరిచర్య చేశారు. మనందరికీ బాగా తెలుసు, పౌలు గారు ప్రయాణంలో, రెండో ప్రయాణంలో అనగానే మనకు కనపడేటువంటి వ్యక్తులు ప్రిస్కిల్లా, తన భర్త అకుల్లా. ప్రిస్కిల్లా కనబడుతుంది, లుదియా అనే స్త్రీ కనబడుతుంది. ఇలాగా అనేక మంది స్త్రీలు పౌలు గారి యొక్క పరిచర్యలోను ఆయన ప్రయాణంలో కనబడతారు. ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. పౌలు గారి యొక్క పరిచర్యలో ముందున్నటువంటి స్త్రీలో చూసుకున్నట్లయితే ఫీబే అనే ఒక స్త్రీ కూడా ప్రభు యొక్క, అంటే దేవుని యొక్క పరిచర్యలో ముందుగా ఉన్నది. దేవుని యొక్క జీవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో పేరు రాయబడి ఉన్నదంటే అవి 2 రకాలు. ఒకటి, వారు ఏ విధంగా దేవునికి దగ్గరగా జీవించి ఎట్టి రీతిగా వారు పరిచర్య చేశారు అన్నది, లేకపోతే దేవునికి విరోధంగా ఉండి ఏ విధంగా వారు నడిచారో ఆ విధంగా మనం నడవకూడదని జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. వీటిని బట్టి మనం నేర్చుకోవాలి. ఒకటే మంచి, లేదంటే చెడు. అయితే ఫీబే చూసుకున్నట్లయితే, ఫీబే అనగానే ప్రకాశించినటువంటి స్త్రీ, దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు ప్రకాశింపబడినటువంటి స్త్రీ కింద దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే 16వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే, కెంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలగు, కెంక్రయలో ఉన్న, అంటే అపోస్తలుడైన పౌలు గారు రెండో ప్రయాణం ఇంకా ముగించేసుకుంటున్నారు, ముగింపులోకి వచ్చేసారు. అకుల్లో, ప్రిస్కిల్లా వారి దగ్గర నుంచి ఇంకా వచ్చేస్తూ పరిచయం, ఇంకా రెండో ప్రయాణం ముగింపులో ఉన్నారు. కేంక్రేయలో ఉన్న ఈయన రెండో ప్రయాణం చివరిలో చూస్తే కేంక్రేయలకి ఎందుకు వెళ్ళాడు ఈయనకు ఒక మొక్కుబడి ఉన్నది. తల వెంట్రుకలు కట్ చేసుకుంటానికి కేంక్రేయకి వెళ్తారు పౌలు గారు. అయితే ఆ కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏమిటి? ఫీబే అను మన సహోదరిని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడండి. ఈ పత్రికని రాసి రోమాకి పంపించాడు ఫీబే ద్వారానే. ఇక్కడ చూద్దాం, మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఇక్కడ ఈమె గురించి రాయబడి ఉన్నది, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆయన గురించి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఈమెకి సహాయం చేసేటువంటి గుణం ఉన్నది. అసలు
సంఘ పరిచర్య చేసేటువంటి పరిచారకురాలకు ఉండవలసినటువంటి క్వాలిటీసు ఈమెకున్నాయా లేదా, లేకపోతే చేస్తున్నటువంటి మీకున్నాయా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి. పేరుకు తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా లేదా ఆలోచించుకోవాలి. ఫీబే అంటే ప్రకాశించేటువంటి స్త్రీగా దేవుడు నిలబెట్టాడు. నిజంగా ఒక స్త్రీ లేకపోతే మనం అంటాం కదా, ఇంటికి ఇల్లాలు దీపమని. అది గనక దేవునిలో వెలిగించేటువంటి దీపంగా ఉండినట్లయితే ఒక స్త్రీ తన కుటుంబానికి వెలుగుగా ఉంటుంది, అనేక మందికి వెలుగుగా ఉంటుంది, అనేక మందికి మంచి మార్గంలో. అంతే కదా, వెలుగుంటే కనుక ఎలా నడుస్తాం? అక్కడ చికాగ్గా ఉంటే కనుక వెలుగు మనం చూసాం, నడగల వల్ల నడవలేం. చీకట్లయితే తెలియక నడిచేస్తాం. అదే వెలుగులైతే మనం చక్కగా చూసుకుని ఇది మంచిదా కాదని. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, జ్ఞానవంతురాలు. ఏ జ్ఞానం అండి? ఈ లోక జ్ఞానమో, దేవుని ఎదుటి వెర్రితనమో. ఈ లోక జ్ఞానం కాదు. నీకు డిగ్రీలు ఉండొచ్చు, పిహెచ్డీలు ఉండొచ్చు. ఈ లోక జ్ఞానము దేవుని ఎదుటి వెర్రితనము. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలండి మనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. ఇల్లు కట్టుకుంటాం అంటే లోకానుసరి ఇల్లు అంటే గోళ్ళ కాదండి. ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన సంఘాన్ని కట్టుకుంటుంది, తన గ్రామాన్ని కట్టుకుంటుంది. ఎవ్వరు కూడా నశించిపోకూడదు, దేవుని నుండి వెడలిపోకూడదు, సడలిపోకూడదు అని ఆ స్త్రీ చూసుకుంటుంది. అదే కనుక మూర్ఖురాలైతే తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది. ఇప్పుడు సోదరుడా, ఈ దినాన్న ఇదిగో నువ్వు సహోదరిగా ఉన్నావా, లేకపోతే నీ యొక్క భర్తకి భార్యగానే ఉన్నావో, లేకపోతే బిడ్డలకి తల్లిగా ఉన్నావేమో. ఈ దినాన్ని మనం నీవు ఆలోచించవలసింది అనేక మందికి నువ్వు ప్రకాశమానంగా ఉన్నావా లేదా, నిన్ను నువ్వు వెలిగించుకుంటూ అనేక మందికి వెలుగ్గా ఉన్నావా లేదా పరీక్షించుకోవాలి. అందుకే సంఘ పరిచర్య చేసినటువంటి పరిచారకురాలకి ఉండదగినటువంటి క్వాలిటీసు ఏంటో మనం చూసుకున్నట్లయితే, 1 తిమోతికి రాసినటువంటి పత్రికలో చూస్తే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. 1 తిమోతి 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, 1 తిమోతి 3:11లో చూస్తే, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై. పరిచర్య చేసేటువంటి స్త్రీకి ఏముండాలంట? మాన్యులై అంటే గౌరవించతగినటువంటి. అమ్మో, ఈ ఫీబే, లేకపోతే ఈ షారోని సిస్టరు, లేకపోతే మరియా సిస్టరు, కొన్ని పేర్లు నాకు తెలిసినవి చెప్తున్నాను నేను. అంటే వాళ్ళ పేర్లు మనం వినినప్పుడు అమ్మో, ఈమె చాలా దైవభక్తురాలు, ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని ఆమె పేరు విన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకు? ఆమె సంఘములో చేస్తున్నటువంటి పరిచర్యని బట్టి గౌరవించదగినటువంటి మాన్యులై అంటే గౌరవించదగినటువంటి స్త్రీగా దేవుడు నిలబెట్టుకుంటాడు. అందుకే కొండెములు చెప్పని వారును. ఎప్పుడు కూడా పరిచారము చేసేటువంటి స్త్రీకి కొండెములు చెప్పేటువంటి ఆ అలవాటు ఉండకూడదు, ఆ బుద్ధి ఉండకూడదు. ఇక్కడ మాటలు అక్కడో, అక్కడ మాటలు ఎక్కడో. అంటే లేని వార్తలు పుట్టించటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, అబద్ధాలు ఆడటం. కానీ నిజమైనటువంటి సంఘ పరిచారకురాలికి మాలిన్యురాలై మాన్యులై అంటే గౌరవించదగినటువంటి స్త్రీగా ఆమె పేరు చెప్తే చాలు, అమ్మో ఈమె అందరికంటే ముందు వస్తుంది, ఈమె అందరికంటే చక్కగా ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థనకు తగినట్టుగా జీవిస్తుంది, వాక్యం చెప్పటమే కాదు, వాక్యానికి తగినట్టుగా ఈమె జీవిస్తుంది. ఈమె అనేక మందికి మాదిరికరంగా ఉంది ఈ సహోదరి అని మాన్యులై ఉండాలి. అంటే గౌరవించతగిన. కొంతమంది చూడండి, వాళ్ళ ఫోన్లో ఫోటోలు చూస్తే వాళ్ళు పెట్టుకుంటారు కొన్ని పిక్చర్స్, వాళ్ళ ఫోటోలను బట్టి కొన్నిసార్లు వాళ్ళ మాట తీరుని బట్టి వాళ్ళు మనం చెప్పేయచ్చు, వీళ్ళంతటి వారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వారి ప్రవర్తన ఏంటి చెప్పగలం. కానీ కొంతమంది స్త్రీలు ఆ విధంగా కాదు, వారిని తగ్గించుకుంటారండి. అందుకే కదా ఆ యొక్క స్త్రీ కూడా ఉన్నది,
ఆ స్త్రీ పేరు దావీదు. మరి ఎదురు అబిగేల్ అనే స్త్రీ ఎంత తన్ను తాను తగ్గించుకుందండి. బైబిల్ గ్రంథంలో రాయిపిచ్చాడు దేవుడు. ఆమెకి ఏమి తక్కువ? ఆమె అందము కానీ, లేకపోతే అనేక మంది పనివారు ఉన్నారు, ధనవంతురాలు. ఆమె తన భర్త విషయంలో దావీదుకు ఎదురుగా వెళ్ళింది. తన యొక్క పనివారిని పంపించడమే కాదు, ఆమె కూడా వెళ్ళి దావీదు గారికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఒక పరిచారకురాలికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలు, మాన్యులే, గౌరవించదగిన. లేకపోతే ఈమె వస్తుందా, అబ్బో ఈమెతో మాట్లాడకూడదు, ఈమె గయ్యాలి గంప, ఈమె నోరు తెరిస్తే చాలు ఇష్టానుసారంగా మాట్లాడుతుంది, ఈమె సంఘంలోకి వస్తే చాలు, ఈమె అందరూ చూస్తారని పరిచర్య, గొప్పగా పరిచర్య చేస్తుంది అని ఎదుటివారు మాట్లాడుకుంటాం కాదండి. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారండి ఫీబే గురించి. ఏమని? కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని, పరిశుద్ధులకు తగినట్టుగా. ఎంత పరిశుద్ధత కలిగి ఉందండి. ఈ పరిశుద్ధత ఎలాగొచ్చేస్తుంది? పరిశుద్ధత అనగానే ప్రత్యేకింపబడిన ఆ స్త్రీగా ఉన్నదంటే ఆత్మానుసారంగా ఎంత దేవునికి దగ్గరగా జీవిస్తుంది ఈమె. ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండేది. ఈమెకి మంచి గుణం ఏంటంటే సహాయం చేయటం. సంఘంలోనికి ఎవ్వరు వచ్చినా సరే చూడండి, కొంతమంది సంఘంలోకి వస్తే చాలు పలకరిస్తారు, నీళ్ళు తాగుతారా, లేకపోతే భోజనం చేస్తారా, లేకపోతే ప్రార్థన చేస్తారా, వాక్యం చెప్తారా, ఎంత ప్రేమ చూస్తారండి కొంతమంది. అసలు వారి ప్రేమను బట్టి మనకి ఇంకా మనం బలపడతామో, ఈ సంఘంలో ఎంత ఐక్యత ఉన్నది, ఈ సంఘంలో ఎంత ప్రేమ ఉన్నది అంటాం ఒకరి వలన. అదే గనక ఆ సంఘ పరిచారకురాలికి మాట్లాడే తీరు లేదు, పలకరించేటువంటి పిలుపు లేదు అనుకోండి, ఎలాగుంటుంది? అయ్యో ఏంటి ఇలా కనీసం మాట్లాడట్లేదు, పలకరించలేదు, ఏంటి ఏం మాట్లాడుతుంది ఏమే అని అంటాం. కానీ ఈ ఫీబే ప్రకాశవంతమైనటువంటి స్త్రీ, మంచి పరిచారకురాలు. ఇదిగో దేవుని యొక్క వాక్యం, కొండెములు చెప్పని వారును ఈమె కొండెములు చెప్పదో. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తుంది. ఒక కుటుంబాన్ని కట్టాలని చూస్తుంది, కానీ ఈమె కుటుంబాన్ని కోల్చాలి, లేకపోతే సంఘంలో నుంచి ఆ యొక్క సంఘస్థులు వెళ్ళిపోవాలి అని చూడదు, కానీ సంఘంలోనికి అనేక మంది రావాలి అని ప్రార్థన చేస్తుంది. కొండెములు చెప్పేటువంటి స్త్రీ కాదు ఈ ఫీబే స్త్రీ. అందుకే దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది ఇంకను, మితానుభవం గలవారును. మితానుభవం అంటే ఎక్కడ ఏమి మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా, అంత మేలు కదా. మరి సోదరులారా, ఈ దినాన్న ఫీబే స్త్రీల్లాగా ఈ దినాన్న సంఘాల్లో ఉంటున్నారా స్త్రీలు? లేకపోతే నేను గొప్ప, లేకపోతే నేనే చేసేయాలి, అందరికంటే ముందు నేనే ఉండాలి, లేకపోతే పేరుకు గొప్పలకి చేస్తున్నారా? లేకపోతే నాదే మొత్తం ఇదంతాని నేనే కనపడాలి అన్న విధంగా ఉంటున్నారా? అట్టి విధంగా కాకుండా అపోస్తలుడైన పౌలు గారు నా సహోదరిని అంటున్నాడంటే ఎంత ప్రేమ చూపించిందండి ఈమె. ఈ రోమా పత్రికను కూడా పౌలు గారే ఫీబేకి ఇచ్చి పంపిస్తాడు రోమాకి, కేంక్రయ్య నుండి రోమాకి. అంటే చూడండి ఎంత సహనశీలండి ఈమె, ఎంత నమ్మకమైనటువంటి స్త్రీ. అందుకే మితానుభవ గారును అన్ని విషయముల్లో నమ్మకమైన వారునై ఉండవలను. అదండి ఒక పరిచారకుడు కానీ పరిచారకురాలు కానీ ఒక పని అప్పగిస్తే, అమ్మో ఈమె చాలా నమ్మకస్తురాలు, ఒకరిని మోసగించదు, ఈమె కొండెములు చెప్పదు, ఇదిగో ఈమె గౌరవించదగినటువంటి స్త్రీ, ఈమె చాలా నమ్మకస్తురాలు. అందుకే కదా పౌలు గారు ఫీబే విషయంలో ఆమె నమ్మకస్తురాలనే కదా ఆ యొక్క ఈ రోమా పత్రికనిచ్చి
ఫీబేకి ఇచ్చి పంపిస్తారో పౌలు గారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన ఫీబేకు ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆ క్వాలిటీసు ప్రతి ఒక్క సహోదరిలో ఉండినట్లయితే నిజంగా వారి కుటుంబాలను కట్టుకుంటారు. ఈ దినాల్లో అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతానంటే పురుషులు ఎంతైతే కారణం ఉన్నారో స్త్రీలు కూడా అంతే కారణం ఉన్నారు. ఒకళ్ళ మీదే మనం నెట్టడానికి వీలు లేదు కదా. స్త్రీలు అదే విధంగా ఉన్నారు, పురుషులు అదే విధంగా ఉన్నారు. ఒకవేళ పురుషుడు సరిగ్గా లేకపోతే, నీ భర్త సరిగ్గా లేకపోతే, నువ్వు చక్కగా ఉన్నావు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవచ్చు, నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోవచ్చు. ఎందుకనంటే నువ్వు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి పరిచారకురాలుగా, నీ ప్రవర్తన, మనం కట్టుకునేటువంటి కట్టు బొట్టు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను కట్టుకునేటువంటి కట్టు బొట్టు వలన, నా ప్రవర్తన వల్ల ఇంకొకరికి ఇది జరగకూడదు. మన నడవడికని చూసి వేరే వాళ్ళు మారాలి అంటే మనం ఎంత ఇదిగా ఉండాలండి. మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చే సంఘంలో, మన ఇష్టానుసారంగా మాట్లాడవచ్చే సంఘంలోనూ. ఇదిగో నమ్మకస్తురాలే, నమ్మకంగా ఉండాలి, మాన్యులే, గౌరవించదగినటువంటి. అంతేగాని ఈమె వస్తుందా ఎడమొఖం పెడమొఖం పెట్టుకునేలాగా ఉండకూడదు. ఈమె మంచి పరిచారకురాలు. ఫీబే మరి ఎంత మంచి పరిచారకురాలు. అనేక మందికి సహాయం చేయటమే కాదు, నాకును అంటే అపోస్తలుడి పౌలు గారికి కూడా ఎంతో సహాయం చేసింది ఈ ఫీబే. ప్రకాశమైనటువంటి స్త్రీగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంచాడంటే ప్రియ సోదరి సోదర, ఈ దినాన మనము కూడా ఎటువంటి స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండా, మనుషుల యొక్క మెప్పు పొందటానికి, మనుషుల యొక్క గొప్పతనానికి, లేకపోతే ఏదో ఒక అధికారం పొందుకోవాలి అనే విధంగా కాకుండా, దేవునికి భయపడి, అమ్మో నేను చేసేటువంటి సేవ, పరిచర్య దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అని నువ్వు చేసినట్లయితే నీలో నమ్మకత్వం ఉంటుంది. నీలో మాన్యులై అంటే నువ్వు గౌరవించదగినటువంటి స్త్రీగా దేవుడు నిన్ను సంఘంలో నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి పరిశుద్ధులకు తగినట్టుగా నడుచుకుంది, చేర్చుకుంది. నీ పరిచర్య సరిగ్గా లేకపోతే నిన్ను చేర్చుకుంటారా? అసలు కనీసం నువ్వు పరిచారకురాలుగా పేరుకి మాత్రం ఉంటావు, కానీ నీతో ఎవరు మాట్లాడరు. ఎందుకు? నువ్వు నోరు విప్పితే భయంకరమైన పరభాషలో మాట్లాడతావు, నీ మాట తీరు సరిగ్గా ఉండదు. ఒకసారి పరీక్షించుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. ప్రతి ఒక్కరు కూడా ఫీబేలాగా మంచి పరిచారకురాలుగా ఉండినట్లయితే దేవుడు అటువంటి పరిచర్యని, అటువంటి సంఘాన్ని, అటువంటి కుటుంబాన్ని, అటువంటి సహవాసాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. ఇంకా అనేకవంటి సంగతులు నిజంగా దేవుడు అనేక స్త్రీల గురించి రాయిపించాడు. ఈమె సంఘానికి సహాయం చేసినటువంటి స్త్రీగా ఉంది, అనేకులకు సహాయం చేసే స్త్రీగా ఉంది. అపోస్తలుడి పౌలు గారికి సహాయం చేసినటువంటి స్త్రీగా బైబిల్ గ్రంథంలో దేవుడు నిలబెట్టుకున్నాడు. కనుక ఇదిగో ఈ స్త్రీకి ఉన్నటువంటి ఆ లక్షణాలు కలిగి మీ జీవితాల్ని అభివృద్ధి పరచుకోండి, మారండి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు జీవించండి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, దినాను ప్రభా ఫీబే ప్రకాశమానటువంటి స్త్రీగా ప్రభా నీ జీవగ్రంథులు నువ్వు ఉంచినదని కొందనాడు. ఇదిగో దేవ, సంఘములో అనేక మందికి సహాయకురాలుగా ప్రభా, సంఘ పరిచర్ల ప్రభా, ఇదిగో తండ్రి గౌరవించదగినటువంటి స్త్రీగా ప్రభా, ఇదిగో తండ్రి కొండెములు ఆడనటువంటి స్త్రీగా ప్రభా, ఏది కూడా ఆశించినటువంటి స్త్రీగా ప్రభా, నమ్మకమైనటువంటి స్త్రీగా ఈ ఫీబేని నువ్వు నిలబెట్టావు. ఈ దినాన్న సంఘంలో ఉంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ ఫీబేకు ఉన్నటువంటి ఆ క్వాలిటీస్, ఆ లక్షణాలని, అటువంటి ప్రవర్తనలు కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు సహాయం దయచేయమని, లేని వార్తలు పుట్టించకుండా ప్రభా, కొండెములాడకుండా ప్రభా, ఇదిగో తండ్రి సత్యాన్ని అనుసరించి జీవించడానికి మీరు సహాయం దయచేయమని, కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించుగాక. వాక్యాన్ని దయచేసి వినండి, అనేక మందికి మీరు పంపించండి, సమయం తీసుకోండి. మరి ఎందుకంటే మనం సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే, ఎందుకంటే ప్రభువారు అన్నారు నేనే సత్యం అన్నారు, కనుక ఆ సత్యము మీ ముందు ఉన్నది. కనుక మీరు ఆస్వాదించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.